వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. అంతర్జాతీయ దౌత్య రంగంలో డొనాల్డ్ ట్రంప్ తన మార్క్ రాజనీతిని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఫ్లోరిడాలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అయిన సందర్భంగా టర్కీకి F-35 యుద్ధ విమానాలను విక్రయించే అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు రష్యా నుండి క్షిపణి వ్యవస్థను కొనేందుకు టర్కీని ఈ ప్రాజెక్టు నుండి తప్పించిన అమెరికా ఇప్పుడు మళ్లీ అదే టర్కీకి ఆ విమానాలను ఇచ్చేందుకు ఎందుకు మొగ్గు చూపుతోంది? ఇజ్రాయెల్ అభ్యంతరాల మధ్య ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. అగ్రరాజ్యం అమెరికా మరొకసారి అంతర్జాతీయ ఆయుధ విపణిలో సంచలనానికి తెరలేపింది. ఫ్లోరిడాలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో జరిపిన చర్చల అనంతరం టర్కీకి F-35 ఫైటర్ జెట్లను విక్రయించే ఆలోచనలో ఉన్నట్లుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ డీల్ గురించి తమ ప్రభుత్వం అత్యంత గంభీరంగా ఆలోచిస్తోందని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి 2019లో రష్యా నుండి S-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు గాను నాటో మిత్రదేశమైన టర్కీని F-35 ప్రాజెక్టు నుండి అమెరికా బహిష్కరించింది. కానీ ట్రంప్ కు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్తో ఉన్న సన్నిహిత సంబంధాలు ఇప్పుడు ఈ డీల్ ను మళ్లీ పట్టాలెక్కిస్తున్నాయి. గాజా విషయంలో ఎర్డోగాన్ ఇజ్రాయెల్ ను విమర్శిస్తున్నప్పటికీ ట్రంప్ మాత్రం వారి మధ్య ఎటువంటి సమస్య రాదని ధీమానం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఇజ్రాయెల్ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెబుతూనే మధ్య ప్రాచ్యంలో ఇతర దేశాలకు కూడా ఆయుధాలు ఇచ్చేందుకు ట్రంప్ మొగ్గు చూపుతున్నారు. గతంలో UAE ఇజ్రాయెల్ ను గుర్తించాలని షరతుపై F-35 ఇచ్చేందుకు అంగీకరించిన ట్రంప్ ఇప్పుడు సౌదీ అరేబియాకు కూడా మద్దతును తెలుపుతూ ఉన్నారు. అయితే టర్కీకి ఈ విమానాలు ఇస్తే భవిష్యత్తులో యుద్ధం వస్తే ఇజ్రాయెల్ కు ప్రమాదమని అక్కడి రక్షణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ ట్రంప్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నాకు ఎర్డోగాన్ బాగా తెలుసు, నెతన్యాహు అంటే నాకు గౌరవం, వారి మధ్య ఎటువంటి గొడవలు రాకుండా నేను చూసుకోగలను అని ఆయన హామీనిచ్చారు. ఎర్డోగాన్ అద్భుతమైన పని చేస్తున్నారని ట్రంప్ ప్రశంసించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. F-35 డీల్ నిజంగానే కుదురుతుందా? ఇది కేవలం దౌత్యపరమైన వ్యూహమేనా అన్నది వేచి చూడాలి.